గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని వ్లాగ్స్. సో మీరు ఎలా ఉన్నారు గైస్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు మా ఇంట్లో డే 1 పెళ్లి కూతురు ఈవెంట్ స్టార్ట్ అన్నమాట. సో 5 days పెళ్లి కూతురుని చేసాము. ఈరోజు డే 1 అన్నమాట. పెళ్లి కూతురు ఈవెంట్ చాలా సింపుల్ గా చేసాము. సో ఫస్ట్ అయితే మన సంప్రదాయ ప్రకారం పసుపు దంచుతాము. దంచిన తర్వాత అమ్మాయికి పెడతామన్నమాట. పసుపు అనేది చాలా మంగళకరమైనది. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా పసుపుని యూజ్ చేస్తాము. అలాగే పెళ్లి కూతురు ఈవెంట్ లో కూడా పసుపు చాలా ముఖ్యమైనది అనమాట. సో ఫస్ట్ పెళ్లి కూతురికి పసుపుతోనే స్టార్ట్ చేసాము. పసుపు పూసిన తర్వాతనే పెళ్లి కూతుర్ని కూడా చేస్తామన్నమాట. పసుపు పెట్టిన తర్వాతకి పెళ్లి కూతురు బాతింగ్ చేస్తుంది. ఆఫ్టర్ దాట్ పెళ్లి కూతుర్ని చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే మమ్మీ చేసింది, తర్వాతకి మా మేనత్త చేశారు. ఇప్పుడైతే మా చెల్లికి పెళ్లి గాజులు వేస్తున్నారు మా మేనత్త. తర్వాత మా మేనత్త కూడా పెళ్లి కూతుర్ని చేసింది. మీరు కానీ నేను ఫోటో తీసుకుంటాను. మంగళం
వేదాంత వేదాయ రామదాస రామదాస స్వామి భద్రగిరివరాయ లక్ష్మీ రావమ్మ కుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగగ కంచనహారము గణమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పెళ్లి కూతురిని చేసిన తర్వాతకి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మనం పెళ్లి గాజులు ఇవ్వాలి. సో అందుకని పెళ్లి గాజులు గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో అందరికి ఫస్ట్ బొట్టు పెట్టి అందరిని కూర్చోమని చెప్పాము. సో అందరికీ వాళ్ళ సైజుని బట్టి 2 డజన్లు గాజులు అయితే వాళ్ళకి ఇచ్చాము. వీలే కాకుండా మనకి పెళ్లి కూతురిని చేయడానికి ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా పెళ్లి గాజులు ఇస్తాము. 5 డేస్ పెళ్లి కూతుర్ని కాబట్టి 5 డేస్ మనం పెళ్లి కూతుర్ని చేయడానికి రిలేటివ్స్ దగ్గర వాళ్ళందరూ వస్తారు కదా, నైబర్స్, వాళ్ళందరికీ కూడా పెళ్లి గాజులు ఇస్తామన్నమాట. యాక్చువల్లీ నాకు పెళ్లి గాజులు అనే వరకు ఒక మెమరీ గుర్తొచ్చింది, నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను మీతో. చిన్నప్పుడు నేను కజిన్స్ పెళ్ళికి అట్లా వెళ్ళేదాన్ని. అక్కడ పెళ్లి గాజులు ఎలా ఇచ్చేవాళ్ళంటే ఇంటి ముందు పందిరి వేస్తారు కదా, రిలేటివ్స్ పెళ్లి కూతురు అందరు కూర్చునే వాళ్ళు. అయితే గాజులు వేసే వాళ్ళని పిలిచేవారు అనమాట. సో వాళ్ళందరికీ సైడ్ బ్యాంగిల్స్ తో సహా చేతి నిండా గాజులు వేపించేవాళ్ళు. అలా నేను కూడా 3-4 పెళ్లిస్లో వేసుకున్నాను చేతి నిండా గాజులు, చాలా బాగుండే. సో ఇప్పుడైతే అలా లేదు, ఇప్పుడు మనమే గాజు తీసుకొచ్చి బాక్సులలో 2 డజన్ అలా ఇచ్చేస్తున్నాము. గాజులు అందరికి ఇచ్చిన తర్వాతకి మేము చాలా ఫొటోస్, వీడియోస్ అండ్ రీల్స్ కూడా చేసాము. సో అన్ని వీడియోస్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను, మేము చేసిన డాన్స్ వీడియోస్. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. అండ్ పెళ్లి కూతురు ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాతకి సో డే 1 పెళ్లి కూతురు కంప్లీట్ అయిన తర్వాతకి ఫుడ్ తినేసాము. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందిని వ్లాగ్స్.